హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి ఆఫీసర్ గైడ్. నా మొదటి వీడియో చూసి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఎంతోమంది సోదరమణులు నిరుద్యోగ మిత్రులు కామెంట్స్ చూశాక నాకు ఒకటి అర్థమైంది. మనందరిలోనూ ఆఫీసర్ అవ్వాలనే కసి ఉంది, కానీ సరైన గైడెన్స్ లేక ₹1000 పెట్టి కోచింగ్ తీసుకునే స్తోమత లేదు. ₹1000 పెట్టి కోచింగ్ తీసుకునే బదులు ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా జాబ్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మన ఛానల్. అవును ఫ్రెండ్స్, మన ఛానల్లోనే ఎస్ఎస్సికి సంబంధించిన పూర్తి క్లాస్లో నేనే స్వయంగా ఉచితంగా చెప్తానని మీకు చెప్పాను. అయితే ఈరోజు వీడియోలో అసలు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి, అండ్ ఎగ్జామ్ అయిపోయాక రియలిస్టిక్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది అనే A to Z విషయాలను క్లియర్గా ఇక్కడ నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మొదటగా ఈ ఎగ్జామ్ రాయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు ఫ్రెండ్స్. మహిళలకి, SC, ST మరియు PH అభ్యర్థులకి 0 పైసా ఖర్చు కూడా లేదు. అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ. జనరల్, OBC అండ్ EWS పురుషులకి కేవలం ₹100 మాత్రమే అన్నమాట. సో ఈ అవకాశాన్ని అందరినీ వినియోగించుకోండి. ఈ కళ నిజం అవ్వాలంటే మనం 2 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. మొదటి మెట్టు టైర్ 1 గేట్ పాస్. ఇది కంప్యూటర్లో ఆన్లైన్లో రాసే ఎగ్జామ్ అన్నమాట. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకు జరుగుతుంది. దీనికి 1 అవర్ టైం ఉంటుంది. ఇందులో వచ్చే మార్కులను ఫైనల్ ర్యాంక్ కోసం లెక్కించరు అండ్ కన్సిడర్ చేయరు. ఇది కేవలం తదుపరి స్టేజ్కి వెళ్ళడానికి ఒక గేట్ పాస్ మాత్రమే. రెండో మెట్టు టైర్ 2 మెయిన్ ఎగ్జామ్. ఇది అసలైన ఆట. ఇందులో వచ్చే మార్కులు మీకు ఏ ఆఫీసర్ ఉద్యోగం రావాలనేది డిసైడ్ చేస్తాయి. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే. మొత్తం 390 మార్కులకు ఉంటుంది. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మెయిన్ టైర్ 2 మాత్రమే మీరు బాగా ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టేబుల్ని జాగ్రత్తగా చూడండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి టైర్ 1 మరియు టైర్ 2లో ఉండే సబ్జెక్టులు, వాటి మార్కుల వివరాలు ఇవే. జాగ్రత్తగా చూడండి. మొదటిగా రీజనింగ్. టైర్ 1లో 50 మార్క్స్, టైర్ 2లో 90 మార్క్స్ వస్తాయి. ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నాడు. బాగా ఫోకస్ చేయాలి కూడా దీని మీద. నెక్స్ట్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. టైర్ 1లో 50 మార్క్స్, టైర్ 2లో 90 మార్క్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడక్కర్లేదు, మన క్లాస్లో బేసిక్ నుండి నేర్చుకుందాం బాగా. నెక్స్ట్ ఇంగ్లీష్. టైర్ 1లో 50 మార్క్స్, కానీ టైర్ 2లో అత్యధికంగా 135 మార్క్స్ దీని నుంచే వస్తాయి. ఇది గేమ్ చేంజర్ సబ్జెక్ట్ అన్నమాట. బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జీకే అండ్ GS. టైర్ 1లో 50 మార్క్స్, టైర్ 2లో 75 మార్క్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే హిస్టరీ ఇందులో ఉంటాయి. ఇక్కడే చాలామందికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మరియు డేటా లేదా టైపింగ్ టెస్ట్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది, కానీ అస్సలు భయపడకండి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కేవలం టైర్ 2లోనే ఉంటుంది, 60 మార్కులకు. ఇది కేవలం క్వాలిఫై అయితే చాలు, కానీ పాస్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. మన క్లాస్లో దీనికి సంబంధించిన పూర్తి క్లాసు నేను గైడెన్సెస్ ఇస్తాను, బాగా చూడండి. చాలామందికి ఉండే డౌట్, అక్క మాకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది? గత కొన్ని సంవత్సరాల ట్రెండ్ బట్టి ఒక సేఫ్ స్కోర్ చెప్తాను వినండి. టైర్ 1లో క్వాలిఫై అవ్వాలంటే అవుట్ ఆఫ్ 200కి జనరల్ వాళ్ళకి 140+, OBC EWS వాళ్ళకి 135+, SC వాళ్ళకి 120+, ST వాళ్ళకి 115+ మార్కులు వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు. టైర్ 2లో జాబ్ రావాలంటే అవుట్ ఆఫ్ 390కి మీకు నచ్చిన టాప్ ఆఫీసర్ పోస్టులు సొంత రాష్ట్రంలోనే రావాలంటే జనరల్ వాళ్ళకి 310+, OBC EWS వాళ్ళకి 305+, OC వాళ్ళకి 285+, ST వాళ్ళకి 275+ మార్కులు వస్తే టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. ఓన్లీ మీరు టార్గెట్కి మార్కులు పెట్టుకోండి. అలా అయితే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరు కూడా. చాలామంది ఎగ్జామ్ రాయగానే అయిపోయింది అనుకుంటారు, కానీ రియల్ పిక్చర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 ఆప్షన్ ఫామ్, పోస్ట్ ప్రిఫరెన్స్ అంటారు. టైర్ 2 ఎగ్జామ్ అయిపోయాక యూట్యూబ్లో రిజల్ట్స్ కంటే ముందే SSC వెబ్సైట్లో ఒక ఫామ్ పెడతారు. అందులో మీకు ఏ ఉద్యోగం కావాలి, ఫస్ట్ స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్, సెకండ్ స్థానం ఎక్సర్సైజ్ అని ఆర్డర్లో పెట్టుకోవాలి. స్టూడెంట్స్కి అసలు ఆ ఫామ్ ఎలా ఉంటుందో ముందే ఒక రియలిస్టిక్ ఐడియా రావడం కోసం స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి బాగా. ఇప్పుడే మీకు ముందు ఒక ఐడియా వస్తుంది. మీ 390 మార్క్స్ మరియు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి డైరెక్ట్గా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. అందులో మీ పేరు ఉంటే మీకు జాబ్ వచ్చేసినట్టే. డాక్యుమెంట్ వెరిఫై అండ్ మెడికల్. మీకు ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుండి మీకు ఒక పిలుపు వస్తుంది. అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫీసర్లు వెరిఫై చేస్తారు. మెడికల్ టెస్ట్ ఉంటే భయపడక్కర్లేదు, నార్మల్గానే ఉంటుంది. జాయినింగ్ లెటర్ ఇవన్నీ అయ్యాక మీ ఇంటికి ఒక హార్డ్ కాపీ వస్తుంది. ఆ రోజు మీ చేతిలో ఉండే ఆ జాయినింగ్ లెటర్
మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ పేరెంట్స్తో హ్యాపీగా పంచుకోవచ్చు కూడా, బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఎస్ఎస్సి అంటే 2 or 3 years పట్టేది. కానీ ఇప్పుడు ఎస్ఎస్సి బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది. మీరు నోటిఫికేషన్ అప్లై చేసిన దగ్గర నుండి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ జరిగి ఫైనల్ రిజల్ట్స్ వచ్చి మీ చేతికి జాయినింగ్ లెటర్ వచ్చేసరికి సరిగ్గా 8 to 10 months టైం పడుతుంది. అంతే. ఒకే ఒక ఏడాది గట్టిగా కష్టపడితే వచ్చే ఏడాది కల్లా మీరు ఆఫీసర్ అయ్యి ఇంట్లో దర్జాగా కూర్చొని మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ టైంకి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలల్లో ఫీజులు కట్టలేక, గైడెన్స్ లేక అస్సలు బాధపడకండి. మీ ఇంట్లో మీ హాల్లో కూర్చొని మీ ఫోన్ ముందే పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు తోడుగా ఒక సోదరిగా ప్రతి సబ్జెక్ట్స్ బేసిక్స్ నుండి నేనే క్లాసులు చెప్తాను. ఈ ప్రయాణంలో నాకు నడవడానికి మీరు రెడీగా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. రేపటి నుండి మనం ఫస్ట్ క్లాస్ బోని కొట్టబోతున్నాం. మీరంతా రెడీనేనా? కింద కామెంట్లో రెడీ అని చేయండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ.